హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. నేను మీ శ్రావణి. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. మీరు ఏ టైంలో మన వీడియోని చూస్తున్నారో ఆ టైంలో మీ అందరినీ విష్ చేసేసాను. ఈరోజు విహాకైతే కరాటే క్లాస్ లేదు, అందుకని ప్రశాంతంగా కూర్చొని గ్రీన్ టీ తాగుతున్నాను. ఇంకా గ్రీన్ టీ తాగేశాక నిన్న నైట్ జియో మార్ట్ నుంచి ఒక 2-3 ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టానండి. చీజ్ స్లైసెస్, ఇంకా ఈ మూస్లీ అయితే ఆర్డర్ పెట్టాను. ఎప్పుడు నేను నార్మల్ ఫ్రూట్ అండ్ నట్ మూస్లీ తీసుకుంటాను, కానీ ఈసారి ఒక చేంజ్ చేద్దాం అని చెప్పి ఈ 2 వెరైటీస్ ఆర్డర్ చేశాను అనమాట. ఒకటేమో డార్క్ చాక్లెట్ క్రాన్బెర్రీ మూస్లీ, ఇంకొకటి వచ్చేసి ఫ్రూట్ అండ్ నట్ ప్లస్ సీడ్స్ అనమాట. అంటే పంకిన్ సీడ్స్ ఇవన్నీ ఉంటాయి. నాకైతే ఈ చాక్లెట్ మూస్లీ అయితే అస్సలు నచ్చలేదు, కానీ ఎట్లాగొట్లా కంప్లీట్ చేయాలి కదా అని కంప్లీట్ చేస్తున్నాం. ఇంకా ఫ్రూట్ అండ్ నట్ అయితే బాగానే ఉంది. ఈ స్వింగ్ విహాకి 3 ఇయర్స్ బ్యాక్, 3 ఇయర్స్ కాదు, బిఫోర్ కరోనా అనమాట, మా చెల్లి గిఫ్ట్గా ఇచ్చింది విహా బర్త్డేకి. అప్పటి నుంచి కూడా నేను ఈ స్వింగ్లో ఈ కుషన్ ఉంటుంది కదా, అదే యూస్ చేస్తున్నాను. పద్దాక తీసుకొద్దాం తీసుకొద్దాం అనుకుంటున్నాను కానీ మర్చిపోతున్నాను. ఇన్నాళ్ళకి కుదిరింది. ఆల్మోస్ట్ ఒక 5 to 6 ఇయర్స్ తర్వాత ఇప్పటికైతే కుదిరింది. సో ఇంకా తీసుకొచ్చాను. ఇంకా విహా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది అనమాట స్వింగ్లో ఊగుతూ. ఈలోపు నేను విహాకి డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దామని చెప్పి చేస్తున్నాను. నేను ఆల్మోస్ట్ అన్నీ కూడా స్నాక్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను కదా, సో అట్లానే అందులో ఇదొకటి అనమాట. ఏం లేదండి, మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి. పచ్చివాసన పోయాక వాటిని కచ్చా పచ్చాగా బ్లెండ్ చేసుకోవాలి. వీటికి క్వాంటిటీస్ అంటూ సపరేట్‌గా ఏమి ఉండవండి. మనకు నచ్చినంత ఏసుకోవడమే. నేనైతే 1/4 కప్ వేశాను. వేసి దీన్ని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నాను. మీరు కావాలంటే మెత్తగా కూడా బ్లెండ్ చేసుకోవచ్చు గానీ, మనం తినేటప్పుడు అవి పంటికి చుట్టుకుంటాయి. అందుకని నేనైతే గనక కచ్చా పచ్చాగా బ్లెండ్ చేశాను. వీటిని ఒక బౌల్‌లోకి వేసుకున్నాక, ఒక మిక్సీ జార్‌లో ఒక టేబుల్ స్పూన్ దాకా మనం ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలండి. ఇవి కొంచెం చేదుగా ఉంటాయి కాబట్టి నేను ఒక స్పూనే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 4, 5 దాకా అంజీర్ని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక కప్పు దాకా డేట్స్‌ని సీడ్ తీసేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా బ్లెండ్ చేసుకున్న దాన్ని మనం ముందుగానే కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ మిక్స్చర్‌లో కలిపేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం డేట్స్‌ని మన టేస్ట్‌కి తగ్గట్టుగా, అంటే స్వీట్‌నెస్‌కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక కప్ అయితే కనుక కరెక్ట్‌గా సరిపోతుంది. వీటిని ఇట్లా బాగా మిక్స్ చేసుకున్నాక మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు బాల్స్‌లా చేసేసుకోవడమే. అంతేనండి, మన టేస్టీ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం ఈవినింగ్ స్నాక్‌గా తీసుకోవచ్చు. అలానే పిల్లలకి స్నాక్‌గా కూడా స్కూల్‌లోకి పంపించొచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ప్రతిరోజు విహా స్కూల్ నుంచి రాంగానే ఒకటి కంపల్సరీ ఇస్తానండి. మార్నింగ్ అంతా స్కూల్‌లో టైర్డ్ అయిపోయి ఉంటది కదా, సో కొంచెం ఎనర్జీ వస్తుందని చెప్పి నేను ఈ ఈవినింగ్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు తినడం వల్ల మనకి ఎనర్జీ వస్తుంది. అలానే ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఎక్కువ సేపు ఆకలేయకుండా ఉంటుంది. సో ఈజీగా వెయిట్ అనేది లూజ్ అవ్వచ్చు. దీన్ని గ్లాస్ జార్‌లో స్టోర్ చేసుకుంటే అప్ టు 15 డేస్ వరకు ఫ్రెష్‌గా ఉంటాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను.